హలో. సౌభాగ్యం నువ్వా? అదేంటి రివాల్వర్? నన్ను షూట్ చేస్తావా ఏంటి? ఏంటి రివాల్వర్? దేనికోసం పట్టుకున్నావు? ఏం లేదు కానీ నువ్వేంటి ఇలా వచ్చావు? రాత్రి నాకు ఒక పీడ కల వచ్చింది. నేను చూడాలనిపించింది, వచ్చేసాను. సరేలే, పద పద. ఎక్కడికి? ఏంటి ఇవన్నీ చదువుకుంటున్నావు? ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయిందా? కాదు. టూర్ ప్రోగ్రామా? కాదు. మరి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? ఎక్కడికి వెళ్తున్నామో మనం వెళ్ళాకే తెలుస్తుంది. సరే, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తున్నావు? వెళ్ళేది నేను ఒక్కనే కాదు, మనం. నువ్వు నాతో పాటు వస్తున్నావు. నేను నీతోనా? ఎస్, ఇప్పుడే ఇలాగే ఉన్న పళంగా నువ్వు నాతో వచ్చేస్తున్నావు. వాటర్ విన్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పటికిప్పుడు నీతో వచ్చామంటే నేను ఎలా వస్తాను? అయినా నీతో వస్తే కాలనీ వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో, అదా నీ ప్రాబ్లం. నా మాట నమ్ము, నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా. ప్రామిస్, ఐ లవ్ యూ. ఐ నో ఇట్. నువ్వు అంటే నాకు ఇష్టమే. ఐ లవ్ యూ టూ అరవింద్. కానీ ఇప్పటికిప్పుడు రమ్మంటే నేను మాత్రం రాను. ప్లీజ్ సౌభాగ్య, పరిస్థితి అర్థం చేసుకో. నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకో ప్లీజ్. నీ పిచ్చి నీది గాని నేను చెప్పేది వినవా? సారీ, నువ్వు 1,00,000 చెప్పు. ఇప్పటికిప్పుడు నీతో రమ్మంటే నేను మాత్రం రాను. ఐ వోంట్. బాయ్. అన్నా ఏంటి? చాయ్ ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉంది. యాదగిరి అన్నా బాగున్నావా? మంచిగున్నానే. నీకోసం చిక్కడి పాలు తీసుకొచ్చా. అంటే ఇంత ముంచిన పాలు చిక్కడి పాలు కాదా? ఏందన్నా గట్లంటావు? కూర్చో, చాయ్ ఇస్తా. అట్టగే. అన్నా నరసింహన్న, ఆ, ఈ మధ్యగల మన పార్టీడికి అసలు రావట్లే, ఏందన్నట్టు? ఏదో బిజీగా ఉండుంటాడు. బిజీనా నా బొందన? గట్లా కాదన్నా, మన పార్దు ఆ బద్మాష్ గాడు లేడు, పిల్లి గడ్డం పెట్టుకున్న అరవింద్ గాడెంబడ కారులో తిరగంగా నేను చూసినా. నిజమే, ఈ మధ్యన పార్దుకి మనకంటే వాడే ఎక్కువయ్యాడు. అవు మళ్ళా ఆ పిల్లి గడ్డం గాడు నోట్లు కట్టలు కట్టలు ఇస్తాడు, మనమేమిస్తాం? సింగిల్ చాయ్ తప్ప. ఏమంటావు? అది నిజమేననుకో. ఆ సరిగానన్నా, నిన్ను అవేవో కావాలని అడిగింది కదా, అవి ఇచ్చినావా? ఏం చేస్తాం, అడిగినవన్నీ తెచ్చిచ్చాను. అన్న జర సమజవుతలేది. ఈ పార్దు పారలు గుణపాలు తీసుకెళ్లి ఏం చేసుకుంటాడంటావు? ఏమో, నాకేం తెలుసు. నీకు తెలవదా? నాకు తెలుసులే. బొందల గడ్డకు పోయి గుంతల గిడ్ల తవ్వుకుంటాడన్నా. ఎందుకు? అరే, ఎందుకంటావేందన్నా? ఆ గడ్డ పొడిని గుంతలు పెట్టి పూడ్చేటందుకు. అరే యాదగిరి, ఏమిటా మాటలు? ఏం జరిగింది? అదే అన్నా, మన పార్దు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ? అరే, వాసంతం గిట్లొస్తుందండి. అరే, గిట్ల పరీక్షలు ఉందండి. ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? పార్థు కనబడడం లేదండి. నిన్ననే కలుస్తానన్నాడు, అప్పటి నుండి కనబడడం లేదు. రూమ్కి వెళ్ళి చూస్తే లాక్ చేసింది. ఎప్పుడు ఇలా జరగలేదు. నన్ను కలవాలనుకుంటే ఎన్ని పనులను ఆపుకొని వచ్చేసేవాడు. నాకేదో భయంగా ఉందండి. మేము గదే అనుకుంటున్నామమ్మా, పార్దు ఏమయ్యిందా అని. ఆ అరవింద్కే తెలుసుంటుంది పార్దు సంగతి. అక్కడ కూడా వెళ్ళి చూశాను, ఆయన కూడా ఇంట్లో లేరు. ఇంటికి వెళ్తే తాళం వేసింది. ఏమిటి, మీరంతా ఏదో పరిశానలో ఉన్నట్టున్నారు? పార్థు కనబడడం లేదండి. అవ్వనా, చాలా దినాలైంది, ఈడ కూడా రాలే. ఈడ కూడా రాలేదా? అయితే ఖచ్చితంగా ఆ అరవింద్ గారితో కలిసి ఆ పాడుపడ్డ కృష్ణుడి గుడి దగ్గరికే పోయి ఉంటాడు. అక్కడికా? అక్కడికెందుకు? ఏమో గాని వాళ్ళు ఏదో నిధి కోసం వెతుకుతున్నారు అంట. అది అక్కడ ఉందంట. ఎంతవరకు నిజమో ఏమో. అయితే ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటాడు. అయితే పదండి, వెళ్ళి చూద్దాం. అవ్వనా, మీరు పదండ్రి. నేను కొట్టి కట్టేసి నేను బి వస్తా, మీరు పదండ్రి. వాసంతి, ఏం కంగారు పడకుండా నువ్వు ఇంటికెళ్ళు. మేమంతా ఉన్నాంగా, మేము చూసొస్తాంలే. నువ్వు వెళ్ళు బేటీ, పదండి. ఉమ్.
పాడుపడ్డ కృష్ణుడి గుడి పదండి. జల్దీ నడవండి. ఊట పెట్టే అమ్మా అమ్మో నట్టే బొమ్మకలు ఎరిగినాయి. పలుగు పారయ్యింది. ఈ గొయ్యి ఇక్కడ ఎవరో తవ్వి ఉంటారు. నా నిజమే. జరగండి అన్నో, ఇది చూసినావా? నీకు సమదవుతుందా? ఇది ఎవరిది? మన వాసంతమ్మది. అంటే మన వాసంతమ్మ మన పార్థానికి ప్రెజెంటేషన్ ఇచ్చింది. అవును, ఇది పార్థుదే. అవు. మరి పార్థు ఏమైనట్టు? వీటన్నిటిని చూస్తుంటే అయిపోయి అమ్మో, ఇదన్నిటి చూస్తుంటే అయ్యి బాబాయ్, మన పార్థని ఆ పిల్లిగడ్డ మరలేదు గాడు చంపేసి సవాన్ని అన్న పారేసిండు. అన్ని అప్సరణ మాటలు నువ్వు ఉండరు. మరి యాదగిరి చెప్పింది నిజమే కావచ్చు. ఇంత లోతు గొయ్యి ఇక్కడ తవ్వారు అంటే వాళ్ళకి తప్పకుండా నిధి దొరికే ఉంటుంది. ఆ నిధి కోసం వాళ్ళు దెబ్బలు ఆడుకునే ఉంటారు. చివరికి ఆ అరవింద్ గాడు మన పార్థుని చంపేశాడు ఏమో. రండి, నెతుకుతాం రండి. ఇక్కడే మాకు ఆనాడు కృష్ణుడి విగ్రహం కనపడింది. ఆ బద్మాష్ అరవింద్ గాడు ఆ విగ్రహం మీద కన్నేసి ఉంటాడు. పాపం పార్థు మంచి కురాడు. ఆ దుర్మార్గుడు స్నేహం చేసి జీవితం నాశనం చేసుకున్నాడు. నిజమే, పార్థు ఇలాంటి గొడవల్లో ఎదుర్కొంటే నేను కల్లో కూడా అనుకున్నాను. మన పార్థకి ఆ భగవంతుడికి ఇట్లా చేసిందన్న మంచి కుర్రోడు చిన్న వయసులో ఇట్లా అయిపోయిండు. ఇప్పుడు ఆ పిల్ల బతుకు అడవి మన పార్థకి ఏమి జరిగి ఉండదు. ఇది నా నమ్మకం. మన పార్థుని వెతుకుదాం. కొంచెం జాగ్రత్త. ఎట్లనేనా అన్నో, ఇది మన పార్థన షర్ట్ లెక్క ఉంది. అంటే అంటే ఈ లెక్కను చూస్తే మన పార్థన కథమైందన్నా. నాకింకా నమ్మబుద్ధి కావటం లేదు. మన పార్థు బతికే ఉంటాడు. యాదగిరి, అన్న ఎవరిదో మూలుగు వినిపిస్తుంది. జాగ్రత్తగా వినండి. అవునా? అది ఆ మూలుగు మన పార్థనతేనన్నా. పదండి పదండి. పార్థు, పార్థు, అరే కళ్ళు తిరుగన్నా. పార్థు, బోలో పెట్టే నిధి దొరికింది. నిధి దొరికిందా? నన్ను కొట్టి అరవింద్ పారిపోయాడు. నిధి తీసుకు పారిపోయాడు. నిధి తీసుకుని పారిపోయిందా? ఆ నిధిలో బంగారమేనా ఇంకా ఏమైనా ఉన్నాయా? ముందు పార్థుని తీసుకెళ్దాం. పదండి, కొట్లో కట్టిద్దాం. లేపండి. మెల్లగా. జాగ్రత్త. ఇట్లా చెయ్యన్నా. ఒళ్ళుకుచ్చుకుంటే జాగ్రత్త. మంచి చెడు నీవే, ధర్మం అధర్మం కూడా నీవే. చెడుని అంతం చేయడానికి చెడునే ప్రోత్సహిస్తావు, మంచిని నిలబెట్టడానికి మంచినే కష్టాల పాలు చేస్తావు. నీ మాయ అర్థం కావాలంటే వీళ్ళ తరమా? చూద్దాం, నువ్వు ఇంకా ఏం చేస్తావో చూద్దాం. వాడు నవ్వించి ఎంత మోసం చేశాడు. అవునా? నాకు ముందే ఎరిక. ఆడ ఆఫీసులా లేడు, దొంగ గోళ్ళు పట్టేటోళ్ళ ఉన్నాడు. అవు, ఇట్లాంటిది ఏదో జరుగుతుందో నాకు ముందే ఎరిక. ఆ నెంబర్ 1 జంబలాటనా? దానికి మనమేం చేస్తాం? మనవాడే వాడి పక్కన చేరి ఇంతవరకు తెచ్చుకున్నాడు. నిజమే నరసింహ, వాడు నాకు నెంబర్ 1 బద్మాష్ గాళ్ళగా కనిపించాడు. కానీ ఇంత పెద్ద బందిపొడి దొంగ అనుకోలేదు. అవునా? ఇట్లా ఊకే కూకుంటే లాభం లేదు. నడువుండ్రి. అవునన్నా, ముందు వాడిని నేను చంపేస్తాను. వద్దు, ముందు వాడిని పోలీసులు పట్టిద్దాం. అబ్బో అబ్బో అబ్బో, నేను ఎంత అదృష్టవంతుడిని. నా కాలనీ ఓటర్లందరికీ నా దండం మాటండి. అవును, ఇంతకే ఎవరినో చంపేసే లెవెల్లో కట్టకట్టుకు బయలుదేరారు. ఎవరి కోసం? ఆ సైతాన్ గాడి కోసం. ఈ కాలనీలో మీ అందరి దృష్టిలో నేనే కదండి బాబు సైతాన్ గండి. మళ్ళీ నాకు పోటీగా ఇంకో సైతాన్ గడా. ఎవడండి బావాడు? ఆడేనా అరవింద్ గడు? అరవింద్ అంటే పిల్లిగడ్డ వేసుకుని సూటు బూటు వేసుకుని కారు వేసుకుని తిరుగుతాడు. మన సౌభాగ్యంతో తిరుగుతున్నాడు. ఆడేనా? ఆడేనా? ఏం చేశాడండి ఆడు? ఏం చేసిందంటావేందన్నా? పాతని సంపాదన చూసిండు, మన నిధిని ఎత్తుకుపోతుండు.
ఈ కాలనీ వాడు మన అందరూను మన కాలనీలో దొరికిన నిధిని ఆడెవడో ఎత్తుకుపోతుంటే సోత్తా కూకోవడానికి మన చేతులు గాజులేమో దొరికి కూర్చున్నామంటండి. పదండి ఆడ అంతే చేద్దాం. పదండి, నేను వస్తాను. పదండి. నాన్సెన్స్. ఈ ఆడవాళ్ళంతా ఇంతే. ప్రేమించిన మనిషి మనసు అర్థం చేసుకోలేరు. వాట్ ఇస్ దిస్ అరవింద్? ఇప్పుడు నేనేమన్నానని? నిన్ను ప్రేమించట్లేదన్నానా? నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నానా? ఏమన్నానా నీకు అంత కోపం? సరే, నేను వెళ్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇట్స్ మై ఆర్డర్. నీ ఆర్డర్ ఫాలో అవడానికి నేనేమైనా నువ్వు కట్టుకున్న మొగుండా? కట్టుకున్న మొగడు కాకపోయినా కట్టుకోబోయి మొగడుగా. అండర్స్టాండ్? సౌభాగ్యం, ప్లీజ్ నన్ను వదిలే. నేను వెళ్తున్నాను. నేను రాను, నిన్ను వెళ్ళనివ్వను. ఏంటిది? ఉదయమంటుంటే సౌభాగ్యం. ఇన్ని నగలు, ఇంత బంగారం నీకెక్కడ అరవింద్? ఇప్పుడు చెప్పను కానీ తర్వాత చెప్తాను. నువ్వేదో కాని పని చేసావు, అందుకు నాకు చెప్పట్లేదు. ప్లీజ్ చెప్పు అరవింద్. సౌభాగ్యం, ఇవన్నీ ఎక్కడవంటే ఏమని చెప్పను, ఎలా చెప్పను? నువ్వు నాతో వస్తానంటే చెప్తాను. సరే వస్తాను, చెప్పు. చెప్తాను కానీ ముందు నువ్వు పద. ఎవరైనా ఇంట్లో దొంగతనం చేసావా? ఎవరైనా మర్డర్ చేసావా? నువ్వు అనుకున్నావు ఏవి చేసి నేను సంపాదించలేదు. నిధి దొరికింది, తెచ్చేశాను. నీదా? సౌభాగ్యం పద. నా చేయవద్దు. పట్టుకుంది వదలటానికి కాదు. అయితే నేను కావాలో నిధి కావాలో చెప్పు. రెండూ కావాలి. లేదు, నిధా నేనా? ఛ, నీకెంత చెప్పినా అర్థం కాదు కదా. పద. నేను రాను అరవింద్. పద. నా నిధి అరవింద్. పద. అరవింద్ ప్లీజ్. కమాన్. ఓహో, చూడముచ్చటగా ఉన్నారండి దొంగ ప్రేమికులు. అదిగో బంగారు బ్యూట్ కేసు. ఇందులో డెఫినెట్ గా నిధి ఉంటుందండి బాబు. ఆయ్ రే, నువ్వేదో పెద్ద ఆఫీసర్ అనుకుని నేను నీకు సాయం చేశాను, కానీ నువ్వు నన్నే చంపి నిధి సొంతం చేసుకుందాం అనుకుంటావరా? చూడమ్మా సౌభాగ్య, నువ్వు సత్యాన్ని చూలేక గొప్ప పతివ్రతం అనుకున్నా గానీ ఇట్లా మంది చెవులో పూ పెడతావు అనుకోలే. డబ్బున్నోడు కదా అని మోజుపడి ఉంటుంది. కానీ వీడు పెద్ద స్మగ్లర్ అని ఆవిడికి తెలియదేమో పాపం. చీచీ చీచీ, నన్ను ముట్టుకోవద్దు అంటుకోవద్దు అంటే అగ్గిలాంటి ఆడదే ముట్టుకుంటే మాడి మసి అయిపోతానని ఎదురు పడితే తలకాయ ఉంచుకుని వెళ్ళిపోయేవాడండి బాబు. అబ్బో, ఈవిడ సామాన్యాలు కాదండి, మహాపతివ్రత అండి బాబు. మనకే కొత్త కొత్త పాఠాలు నేర్పేస్తుందండి బాబు. నీకు ఇదేం పోయే కాలం? మాది కాలనీకి వచ్చి నిధిని పట్టుకుపోవాలని చూస్తావు. రే, మేము ఎవరనుకున్నావు? నీకంటే పెద్ద బద్మాషు కాళ్ళం. నిన్ను బంగారం పట్టుకుపోనిస్తాం. చెప్పు, ముందా బంగారం ఎక్కడ దాచావో చెప్పు. అది నాకు తెలీదు. నువ్వు ఆ మాట అంటావని నాకు ముందే ఇరిక. ఇగో నీ మాటలు నమ్మి నీకు మాకేమైనా దమాక లేదనుకున్నావా? అట్టా కాదు గాని ఆ నగలు ఎక్కడ పెట్టినావో చెప్పు. ఏది? అన్నో చూసినావా? ఏవి ఎక్కడ గిట్లని అంటాడు. గిట్ల కాదు గాని జర 4 గంటిస్తే నిజం చటుకుని కక్కుతాడు. పదుల్రి. అలా సోత్తా నిలబడతారండి, 4 పేకండా బాబు. చెప్పురా, ఎక్కడ దాచావు చెప్పు. మర్యాదగా చెప్పు, లేకపోతే అందరి చేత తన్నులు తినాల్సి ఉంటుంది. ఇంకా చూస్తారే, నన్ను తగిలించండి. చెప్పవయ్యా. ఆగండి. లైలా మజను కోసం ఆగమంటుందా బాబు? ఆగండి. ఆగావమ్మా, చెప్పు. ఆ నిధి ఎక్కడుందో చెప్తాను. ఆయన వదిలేయండి. ఆయనంటే ఓహో, ఆయన మీ ఆయన కదూ. అట్టాగే సౌభాగ్యం, నీ ప్రియుడిని ఏం చెయ్యం గాని ఆ రహస్యం ఏంటి చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. ఇచ్చేయ్. సౌభాగ్య, ఇచ్చేయ్. ఇదిగో, ఇది తీసుకోండి. సౌభాగ్య, నువ్వు వింతగా మారిపోతావని నేను ఊహించలేదు. చిచి, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. అన్నో, ఆమె గిట్ల ఇవ్వగానే తీసుకుంటుంది. అందులో మనకు కావాల్సింది ఉందో లేదు జర చూడరాదు. నిజమే, ముందు చూడు నరసింహ. ఇదేంటి, ఇందులో అరవింద్ బట్టలు తప్ప నీదేట్లు ఏదేటి? ఏం లేదా? లేదండి బాబు. ఇందులోనే ఉందా?